ఆయన కృప నిరంతరములు ఉండును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశం, యేసు రక్తము ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు. ఈరోజు ఏంటి? యేసు రక్తము ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? చాలా బోల్డ్ అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. చాలా విలువైన ఆశీర్వాదాలు యేసు రక్తం ద్వారా మనం పొందుకోగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటగా యేసు రక్తం ద్వారా కలిగే మొదటి ప్రయోజనం, హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి ఫాస్ట్గా, 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. యేసు రక్తం ద్వారా మనకు కలిగే మొట్టమొదటి ప్రయోజనం, మొట్టమొదటి కార్యం పాప క్షమాపణ. చెప్పండి, ఏం క్షమాపణ? ఈ లోకంలో పాపాలను క్షమించటానికి ఎవరికైనా అధికారం కలదా? లోకంలో పాపాలను క్షమించటానికి ఎవరికైనా అధికారం కలదా? చెప్పండి. ఎవరికి లేదు. దేశాన్ని పాలించే ప్రెసిడెంట్కు ఉందా? గవర్నర్స్కు ఉందా? కలెక్టర్కు ఉందా? ఈ లోకంలో ఏ అధికారికైనా ఉందా? ఒక వ్యక్తి పాపాలను క్షమించే అధికారం దేవునికి తప్ప వేరే ఎవరికి లేదు. పాప క్షమాపణ అనేది ప్రాముఖ్యం. చాలామంది ఆశీర్వాదమే అనుకుంటారు, చాలామంది భూ సంబంధమైన వాటిని అనుకుంటారు. గుర్తుపెట్టుకో, పాపములకు క్షమాపణ చాలా చాలా ప్రాముఖ్యం. పాపాలకు క్షమాపణ మనం కలిగితేనే మన రోగాల నుండి విడుదలవుతాం. పాపాలకు క్షమాపణ కలిగితేనే మన ప్రార్థనలు దేవుడు వింటాడు. పాపాలకు క్షమాపణ మనం పొందితేనే మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. పాపములకు క్షమాపణ పొందితేనే పరలోక రాజ్యానికి వారసులవుతాం. పాపాలు క్షమించబడకపోతే, మన పాపాలు మన్నించబడకపోతే ఎవడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. హల్లెలూయా. ఈ పాపాలకు క్షమించే ఈ ఒక్క మాటను ప్రసంగం చేయాలంటే మనకు 1 గంట సేపు ప్రసంగం చేయొచ్చు. చాలా మాటలు ఉంటున్నాయి. అయితే నా ప్రసంగం ఏమంటే, యేసు రక్తం వలన కలిగే ప్రయోజనాలు. మొదటి ప్రయోజనము, యేసు రక్తం వలన కలిగే ప్రయోజనము, పాపాలు క్షమించబడతాయి. హల్లెలూయా. రక్తం అనే మాట రాగానే ఈ రక్తం అనే మాటని కాపీకొట్టి హైందవ ఐవర్లు, పూజారులు ఏం చేశారంటే, రక్తం ద్వారా పాపాలు పోతాయని చెప్పి ఈ మాట వినగానే కోడెల రక్తంలో అయినా పోతాయి, మేకల రక్తంలో అయినా పోతాయి, తర్వాత జంతువుల రక్తంలో అయినా పోతాయి అని చెప్పే లోపల హైందవులందరూ ఏం చేస్తున్నారంటే, పండగలు వస్తే చాలు ఒక గొర్రె మేకను తీసుకొని పోయి టపక్కని బలి చేస్తున్నారు. ఏమని అడిగితే పాపాలు పోతాయని చెప్పారు అని చెప్పేస్తున్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, దానికి మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తం వలన పాపాలు క్షమించబడవు అని చెప్పేసింది. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినది ఆ మాట. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. క్లియర్గా అర్థం చేసుకోవాలి మీరు సబ్జెక్టు. విశ్వాసులు క్లియర్గా అర్థం చేసుకోవాలి. నీ ఫ్రెండ్స్, నీ ముందరుండి ఇంటి వాళ్ళు, వెనకింటి వాళ్ళు, నీ వీధిలో ఉండేవాళ్ళు, నీ బంధువులు, ఏదైనా పండగలు వచ్చేస్తే చాలు ఓహోని బలులు. ఇక్కడ తుమ్మకుప్పం ఉంది కదా, అది ఇక్కడ దగ్గర తుమ్మకుప్పం అనే విలేజ్లోనే ఏదో పండగ వస్తే చాలు సుమారుగా 300 నుండి 400 మేకపోతలు నరుకుతారు. ఏనుగు కూడా. నేను తుమ్మకుప్పం పరిచయకి వెళ్ళి వచ్చేటప్పుడు
ఫుల్గా పట్టుకొని పోతానే ఉంటారు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే చూడండి, ఈ విధంగా నరికేస్తున్నారు. అయితే బైబిల్ ఏం చెప్పిందంటే మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తం వలన మనిషి యొక్క పాపాలు పోవు. హల్లెలూయా. ఎందుకు పోవు అంటే మనిషి మాంసం వేరు, జంతువుల మాంసం వేరు. మనిషి రక్తం వేరు, జంతువుల రక్తం వేరు. హల్లెలూయా. మనిషికి ఏదైనా రోగం వస్తే జంతువుల రక్తం ఎక్కిస్తారా? ఏ రక్తం ఎక్కిస్తారు? మనిషి రక్తం ఎక్కిస్తారు. అప్పుడు ఏమి, అది జంతువు రక్తం మన రక్తం ఒకటే. అది ఎంత ప్రాణం పెట్టినా మన ప్రాణాలు ఏమవుదో కాపాడబడదు అనే విషయం బైబిల్ చదివిన తర్వాత తెలిసింది. బైబిల్ చదవకముందు తెలిసిందా? కాబట్టి మనుషులు లోకంలో తెలియకుండానే ఈరోజు బలులు అర్పించుకుంటున్నారు, భయంకరమైన ఆచారాలు చేస్తున్నారు. కొండలు ఎక్కుతున్నారు కొంతమంది గుండు చేసుకుంటున్నారు, కొంతమంది దోపుడు ఇస్తున్నారు, కాశీకి పోతున్నారు, రామేశ్వరం పోతున్నారు, ఈరోజు కొండలు ఎక్కుతున్నారు, గుట్టలు ఎక్కుతున్నారు, దేవాలయాలు తిరుగుతూ ఉన్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, కుంభాభిషేకాలు, పాలాభిషేకాలు, నెయ్యాభిషేకాలు ఎన్నెన్నో చేస్తున్నారు. అయితే పాపాలు పోతాయా అంటే వాటి ద్వారా పాపాలు పోవు. హల్లెలూయా. ఆమేన్. పాపాలు పోయేదానికి ఒకటి రక్తం ద్వారానే పోతాయి. ఆ రక్తం పరమాత్ముడే చిందించాలి. హల్లెలూయా. నేను ఎక్కడ గ్రామ సువార్తకి వెళ్ళినా ఈ శ్లోకం చెప్పి సువార్త చెప్పేసి వస్తున్నా. సర్వలోక పాప పరిహారార్థం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వలోక మనుషుల పాపాలకు క్షమాపణ అయితే ఉంది, అది పరమాత్ముడే పుణ్యంగా వచ్చి బలి అయితేనే. హల్లెలూయా. సర్వలోక పాప పరిహారార్థం తద్రక్తం అంటే తన రక్తం, సొంత రక్తం. హల్లెలూయా. పరమాత్ముని యొక్క రక్తం కార్చబడాలి భూమి మీదకి వచ్చి, ఉచితంగా, సొంతంగా, స్వయంగా. అలాంటి పుణ్యాత్ముడు, అలాగున పుణ్యమూర్తి, అలాగున మన పక్షాన రక్తం కార్చడానికి వచ్చిన ఏకైక దైవం యేసు ప్రభువారు మాత్రమే. ఎంతమంది ఆమె అంటారు? ఆయనే సిలువను మోసింది, ఆయనే సిలువలో ఆ చీలలో మేకులతో కొట్టబడింది, ఆయనే పొడవబడింది, ఆయనే దెబ్బలు తిన్నాడు, ఆయనే తన శరీరంలో నుండి రక్తాన్ని కార్చాడు. ఆ రక్తము ప్రతి మనిషి యొక్క పాపములను క్షమిస్తుంది. ఆమేన్. లేవియ కాండంలో 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. అందరూ బైబిల్ తెరవండి. లేవియ కాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహానికే ప్రాణం, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. హల్లెలూయా. మనిషికి ప్రాణం ఏమమ్మా? చెప్పండమ్మా గట్టిగా. రక్తమే మనిషికి ప్రాణం. ఈ దేహంలో రక్తం లేదంటే ప్రాణం వెళ్ళిపోతుంది, ప్రాణం ఉండదు. అప్పుడు మనిషి ప్రాణిగా, సజీవుడుగా ఉండాలంటే ఆ వ్యక్తికి ఏం అవసరం? రక్తం అవసరం. ఆమేన్. అందుకే యేసు ప్రభువారు సిలువలో ఏమి దారపోసాడు, ఏమి కార్చాడు? రక్తం. రక్తానికి మరో పేరు చెప్పండి, ప్రాణం. చెప్పండి. యేసు ప్రభు ఏం పెట్టాడు మన కోసరం? ఎందుకని ప్రాణం పెట్టాడు? నా ప్రాణాన్ని కాపాడుటకు తన ప్రాణాన్ని పెట్టాడు. నిన్ను నన్ను రక్షించటానికి తన జీవితాన్ని ఆయన త్యాగం చేశాడు. కార్చిన రక్తం యేసు ప్రభు కోసం కాదు, ఆయన కార్చిన ప్రతి రక్తం ప్రతి మానవాళి పాపముల కొరకు,
ప్రతి మానవాళి దోషముల కొరకు, ప్రతి మానవాళి అపరాధాల కొరకు, ప్రతి మానవాళి యొక్క అక్రమాల కొరకు, ప్రతి మానవాళిని కడిగి ఒక కన్యకలాగా మార్చుకోవాలని, తన ఎదుట పరిశుద్ధమైనదిగా మార్చుకోవాలని, కలంకము లేనిదిగా మార్చుకోవాలని, ముడత లేనిదిగా మార్చుకోవాలని, దోషము లేనిదిగా మార్చుకోవాలని యేసు ప్రభువుల వారు గొల్గొథా కొండలు, కల్వారి కొండలు తన పవిత్రమైన రక్తాన్ని ధారబోసాడు. హల్లెలూయా. కనుక రక్తంలో ఏముందంట? ప్రాణం. ఆ రక్తమే మన ప్రాణానికి ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే క్షమాపణ, పరిహారం, పరిష్కారం. హల్లెలూయా. అన్నీ ఒక రక్తంలోనే. ఈ లోకంలో ఏ రక్తంలో కూడా విడుదల లేదు, విమోచన లేదు. కనుక మొట్టమొదటగా యేసు రక్తములో మనకు దొరికేది పాప క్షమాపణ. హల్లెలూయా. రెండవది, యేసు రక్తము ద్వారా మనకు కలిగే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. రెండవది విడుదల లేదా విమోచన. చెప్పండి ఏంది? చదవండి. మొదటి పేతురు మొదటి అధ్యాయం 18వ వచనం 19వ వచనం. అందరూ తీసుకొని ఉండండి సిస్టర్, మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు. అందరూ చూడని. కొంతమంది పాత నిబంధనలు వెతుకుతూ ఉంటారు, కొంతమందికి పేజీలు అది అతుక్కొని పోయింది తెరస్తున్నారు, కొంతమందికి ఏడాని ఇండెక్స్ ఎతుకుతూ ఉంటారు, కొంతమందికి ఏడరా ఒకటి పేతురు రాజుల దగ్గర ఎతుకుతూ ఉన్నారు. కొంతమంది కరెక్ట్గా చూడండి ఎతికిన వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా చెబుతాం గట్టిగా. కొంతమంది ఇండెక్స్ ఎతుకుతున్నారు. మీరు అంత ఫాస్ట్గా చదివితే ఎలా సిస్టర్? తీసుకున్నారా ఎప్పుడైనా? పేజీ నెంబర్ చెప్పండి ఒకసారి వాళ్ళకి. ఏ నిబంధన అది చెప్పండి వాళ్ళకి. మళ్ళీ పాత నిబంధన 216 ఎతికారు, అంతే కథ. ఈరోజు అంతా ఎతుకుతూ ఉంటారు మళ్ళీ. చదవండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనలను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత, చూడండి, వెండి చేత కానీ బంగారం చేత కానీ క్షయమైన వస్తువుల చేత మనం ఏమవలేదంట? విమోచింపబడలేదు. అది మనల్ని విమోచించదు, విడిపించదు. అమూల్యమైన రక్తం చేత, అనగా ఆ యేసుప్రభు రక్తం ఎలాంటి రక్తం? నిర్దోషమైన రక్తం. రెండవది నిష్కలంకమైన రక్తం. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు మానవుడుగా సిలువలో కొట్టబడినది ఎందుకంటే ఈ లోకంలో ఉండే ప్రతి మనుష్యులను విమోచించాలని. విమోచన అని అంటే అర్థం ఏమిటి? విడుదల అని అర్థం. హల్లెలూయా. ఎందుకు విడుదల కావాలి? ఎవరికి విడుదల అవసరం? కట్టబడిన వారికి, బంధింపబడిన వారికి, చెరలో ఉన్న వారికి. అవునా కదా? ఆమేన్. అప్పుడు మనిషి దేంట్లో బంధించబడి ఉన్నాడు? దేంట్లో కట్టబడి ఉన్నాడు? దేంట్లో చెరలో ఉన్నాడు అంటే మనిషి పాపం అనే బంధకాలతో బంధించబడి ఉన్నాడు. మనిషి పాపం అనే చెరలో ఉన్నాడు. మనిషి పాపం అనే చీకట్లో ఉన్నాడు. ఆ చీకట్లో నుండి విడుదల ఇవ్వాలి, పొందుకోవాలంటే మనిషికి తెలియదు. మనిషి విడుదల పొందలేడు, మనిషి బయటికి రాలేడు. అందుకనే మనిషికి దారి చూపించటానికే, మనిషికి కట్టిన కట్లను విప్పటానికే, మనిషికి బంధించిన బంధకాలను విప్పటానికే యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం జరిగింది. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఈ మాట కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనంలో కూడా ఉంటుంది. వాక్యం చదవండి. ఆయన మనలను
అంధకార సంబంధమైన ఎక్కడి నుంచి విడుదల చేశాడు? అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా హల్లెలూయా. ఆ కుమారుని యందే విమోచన, ఆ కుమారుని యందే విడుదల, ఆ కుమారుని యందే రాజ్య నివాసులుగా మార్చబడతాం. ఆ కుమారుని ద్వారానే పాప క్షమాపణ. హల్లెలూయా. అర్థమైందా సిస్టర్, బ్రదర్? అప్పుడు నీవు నేను బంధించబడి ఉన్నాం, నీవు నేను కట్టబడి ఉన్నాం. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే బంధించబడిన నిన్ను యేసు ప్రభువారు తన రక్తం ద్వారా ఎలా విడుదల చేశాడు అనేది అర్థం చేసుకోవడానికి పాత నిబంధనలో జరిగిన ఒక సన్నివేశాన్ని మీ ముందర పెడతాను విడుదల కోసం. హల్లెలూయా. పాత నిబంధన సన్నివేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు అనే బానిసత్వంలో, ఐగుప్తు అనే చెరలో, ఐగుప్తు అనే బంధకాలలో 400 సంవత్సరాలు చెరలో ఉండిపోయారు. వారి యొక్క మొరలను దేవుడు ఆలకించి మోసే అనే నాయకుని పంపించాడు. మోసే అనే నాయకునికి అద్భుతాలు చేసే వరాన్ని, శక్తినిచ్చాడు. కర్రను కింద వేస్తే పాము అయిపోతుంది, మళ్ళా ముట్టుకుంటే కర్ర అయిపోతుంది. చేతులు లోపల పెడితే ఎండిపోతుంది, మళ్ళా తీస్తే బాగా అయిపోతుంది. హల్లెలూయా. కర్ర తీసుకొని నీళ్లను కొడితే రక్తం అయిపోతుంది, రక్తం అయిపోయిన నీళ్లను మళ్ళా కొట్టేయడానికో మళ్ళీ నీళ్ళు అయిపోతుంది. ఈ అద్భుతాలు చేసే శక్తిని మోసెకిచ్చాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుండి విడుదల చేసి కానానికి తీసుకొని రావాలని. పారో దగ్గరికి పోయి ఈ అద్భుతాలని చేసినప్పుడు ఆశ్చర్యంగా చూశారు, సంతోషంగా చూశారు. ఓ, దేవునికి శక్తి ఎంత గొప్పది అని పొగిడారు. కానీ ఇశ్రాయేలీయులను పంపించలేదు. అలా ఒకసారి కాదు, అలా 2 సార్లు కాదు, సుమారు 9 సార్లు ప్రయత్నం చేసిన పారో వారిని బానిసత్వం నుండి పంపించలేదు. మోసే మ్యాజిక్స్ వలన, మోసే చేత చేయబడిన అద్భుతాల వలన ఇశ్రాయేలుకి విడుదల కలగలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెర నుండి విడుదల పొందలేదు. అప్పుడు మోసేను, అహరోను దేవుడు పిలిచాడు. మోసే, అహరోను రండి అని చెప్పి పిలిచి ఒక అద్భుతమైన ఒక కార్యాన్ని చెప్పాడు. ఏమి కార్యం అంటే, పలానా ఈ నెల 14వ తారీఖున మీరు ఒక్కొక్క ఏడాది గొర్రెపిల్లను తెలుసుకొని దాన్ని వధించి ఆ రక్తాన్ని ఏం చేయండి, మీ ద్వారబంధరాలకు, మీ కిటికీలకు అడ్డంగాను నిలువుగాను పోయండి. అడ్డంగాను నిలువుగా పోస్తే ఏమవుతుంది? అది సిలువ. హల్లెలూయా చెప్దాం. అప్పుడే సిలువలోనే వారు బయటకు వచ్చి ఉన్నారు. వారికి తెలియదు సిలువ అని అప్పుడు. హల్లెలూయా. అడ్డంగాను నిలువుగాను పూస్తే ఆ గుర్తేం గుర్తు? సిలువ గుర్తే. అప్పుడు కూడా సిలువ ద్వారానే విడుదలై ఉన్నారు వాళ్ళు. సరే, అలాగన పోయబడిన తర్వాత ఆ వధించబడిన గొర్రెపిల్లని మీరేం చేయకూడదు? ఫ్రై చేసుకోకూడదు, ఉడకబెట్టకూడదు. తర్వాత గ్రిల్ చికెన్ చేసుకోవాలి. హల్లెలూయా చెప్దాం. చేసుకుంటారు కదా. అలాగన దాన్ని కాల్చి దాన్ని తినాలా, తింటూ లోపలే ఉండాలి జాగ్రత్తగా. ఆ రాత్రి సంహారకుడు వస్తాడు, ప్రతి ద్వారం దగ్గర వచ్చి చూస్తాడు. ఏ ద్వారానికి ఆ గొర్రెపిల్ల రక్తపు సిలువ గుర్తు పడి ఉంటుందో దాన్ని దాటి వెళ్ళిపోతాడు, లోపలికి రాడు. హల్లెలూయా. అవును, ఇశ్రాయేలు అందరికీ ఆ గొర్రెపిల్లను వధించారు. ఆ రక్తాన్ని వారి ద్వారబంధరాలకి, కిటికీలకు పూశారు. ఆ సంహారకుడు రాత్రి వేళ వస్తాడు, ప్రతి ఇంటిని చూస్తాడు. ఆ ఇల్లంతా కూడా ఆ రక్తపు గుర్తులు ఉన్నాయి. చూసి దాటుకుంటూ వెళ్ళిపోతాడు. అట్లా ఇశ్రాయేలీయులందరి కుటుంబాలకి ఆ రక్తపు గుర్తులు పోయబడినందువలన ఏ కుటుంబంలో మరణం లేదు.
ఇప్పుడు ఆ సంహారకుడు ఐగుప్తీయులు ఉండే ఆ ప్రాంతానికి వెళ్తాడు. వాళ్ళకి ఇది తెలియదు కాబట్టి, ఏ కుటుంబానికి రక్తం పోయలేదు కాబట్టి ఒక కుటుంబానికి వెళ్తాడు, ఆ కుటుంబంలో ఉండే తొలిచూలు కుమారుని చంపుతాడు. మరో కుటుంబానికి వెళ్తాడు, తొలిచూలు కుమారుని చంపుతాడు. ఇలా చంపగానే అయ్యో నా కొడుకు చచ్చిపోయినాడని నరవడం, ఈ శబ్దం పక్కింటికి పోవడం, ఆ ఇంట్లో కూడా అయ్యో నా కుటుంబంలో నా కొడుకు చచ్చిపోయినాడే. అట్లాగా అందరూ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేగానే రాజు నుండి దాసుల వరకు ఆ దేశంలో చావు లేని కుటుంబం లేదు. ఒకేసారి ఒక ప్రాంతం అంతటా ప్రతి ఇంట్లో చావు ఉంటే ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఒక చావు, ఘోరమైన చావు వస్తేనే ఊరే కదిలిపోతాయి కొన్నిసార్లు. అట్లా ప్రతి ఇంటికి చావు ఉంటే ఎవరు పోయేది ఆ చావు దగ్గరికి? ఆలోచన చేయండి. ఆ రాత్రి ఘోష, మరణ ఘోష ఐగుప్తు దేశం అంతటా. ఇప్పుడు వెంటనే పెద్దలు, సైనికులు, అధిపతులు అందరూ కూడా కలిసి, పారో రా బయటికి, ఈ ప్రజల్ని ఏడబెట్టామనుకో మనల్ని కూడా ఖాళీ చేసేస్తారు. స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు దేవుడే మన మీద ఏం పడ్డాడు? పగపడ్డాడు. ప్రచండంగా మన మీద కోపం తెచ్చుకున్నాడు. ఈ ప్రజల్ని కానీ మనం పంపించేస్తే బ్రతుకుతాం మనం. హల్లెలూయా. వెంటనే అందరూ కూడా ఈ మీటింగ్ వేసి మోసే అహరోనులను పిలిచి, అయ్యా త్వరగా మీకు దండం, మా దేశంలో ఉంటే మమ్మల్ని కూడా చంపేస్తారేమో, ఇంకా మీరు బయలుదేరండి ఇప్పుడే. వీళ్ళు ఆలస్యం చేస్తుంటే తెల్లారి కాదు, ఇప్పుడే బయలుదేరండి ఆమె చెప్పాలి. హల్లెలూయా. మోసే ద్వారా జరిగించిన అద్భుతాలు వాళ్ళకి విడుదల ఇవ్వలేదు, కానీ అక్కడ రాత్రి వధించబడిన గొర్రెపిల్ల రక్తము వారికి విడుదలకు మూల కారణముగా మార్చబడినది. ఆ వధించబడిన ఆ వధన ఏమంటారంటే పస్కా పండుగ అంటారు. చెప్పండి, ఏ పండుగ? పస్కా పండుగ. పస్కా రాత్రి వధించబడినది. పస్కా ఆ రోజు బలి అయినది. ఆ బలి ద్వారా వారి 400 సంవత్సరాల బానిస బ్రతుకులు ఆ ఒక్క రాత్రి వారికి విడుదల కలిగింది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక్క రాత్రిలో విడుదల పొందింది. ఇంకొక సన్నివేశం ఇక్కడ జరుగుతుంది. 400 సంవత్సరాలు కష్టపడ్డారు, సంపాదన లేదు. 400 సంవత్సరాలు కష్టపడ్డారు, శాలరీ లేదు వాళ్ళకి. 400 సంవత్సరాలు ఐగుప్తు రాజు ఫరో పని చేయించుకున్నాడు. రామ్సేస్, పీతోం అనే పట్టణాలు కట్టించుకున్నాడు, పిరమిడ్స్లను కట్టించుకున్నాడు. అన్ని పట్టణాలు డెవలప్ అవడానికి ఇశ్రాయేలీలే కష్టపడి పనిచేశారు. వాళ్ళే ఇటాచిగా, జేసీబులుగా వాళ్ళే పెద్ద పెద్ద రాళ్లను మోసి కట్టగలిగారు. అయితే వారికి విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు, ఆశీర్వాదం లేదు, సంపద లేదు. అయితే మన దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయము కలిగిన న్యాయాధిపతి. 400 సంవత్సరాల ఫలితానికి, కష్టానికి ఒక్క రాత్రే జీతం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఒక్క రాత్రే జీతం ఇచ్చాడు. అది ఎలా ఇచ్చాడంటే, ఆ రాత్రి వాళ్ళందరూ వీళ్ళు వేడుకుంటున్నారు, మీరు మీ వల్లనే మా తొలిచూలు పిల్లలందరూ చచ్చిపోయారు, దయచేసి ఈ రాత్రే మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి మా దేశాన్ని వదిలి అని పట్టుబడినప్పుడు, వాళ్ళు బలవంతం చేసినప్పుడు వీళ్ళు అడిగారు, మీ దగ్గరుండే నగలంతా మాకు ఇచ్చేయండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అట్లాగా ఒరే బ్రతికితే మళ్ళీ సంపాదించుకోవచ్చురా, మిమ్మల్ని పెడితే మేము చచ్చిపోతాం రా అని చెప్పి వాళ్ళ బీరువాలో, వాళ్ళ ఖజానాలో, వాళ్ళ ఇంట్లో ఏమేమి అల్లా ఉండదో అన్నీ తెచ్చి ఇచ్చేసినారు. ఎత్తుకొని పోడండి రా అని బైబిల్ చెప్తుంది. ఐగుప్తీయులను దోచుకున్నారట ఇశ్రాయేలీలు. ఆమె చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈ మాట మోసేతో చెప్తాడు. మోసే అలాగనే చెప్తాడు వాళ్ళకి, మనం ఉట్టి చేతులతో పోమంటారా, ఐగుప్తీయులను దోచుకొని పోవాలని చెప్పాడు దేవుడు.
వెంటనే వీళ్ళు దొంగలించలే, మళ్ళీ దోచుకున్నారు అనగానే మళ్ళీ ఒరే దేవుడు దొంగ పని చేయమన్నాడని మళ్ళీ చెప్పబోతారు. లేదు, వీళ్ళు అడిగారట. అడిగితే వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో ఉండేదంతా ఎత్తిచ్చేసినారంట. స్తోత్రం, హల్లెలూయా. అట్లాగా బైబిల్ చెప్తుంది, గొప్ప సంపదతో ఒక్క రాత్రి బయలుదేరి వచ్చారట. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పానంటే విడుదల అనేదాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఆమె ఇప్పుడు ఐగుప్తు అనేటటువంటి ఫరో చేతిలో, ఐగుప్తు చేతిలో ఇశ్రాయేలీలు బందీలుగా ఉన్నారు. కట్టబడి ఉన్నప్పుడు వారికి ఏం లేదు, వారికి శాంతి లేదు, సమాధానం లేదు, సంపద లేదు, స్వతంత్రం లేదు, ఆనందం లేదు, ఏది లేకుండా కట్టబడినట్టు స్థితిలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ పస్కా గొర్రెపిల్ల వధించబడిందో దాని ద్వారా వారికి విమోచన కలిగింది, విడుదల కలిగింది. అది మాత్రం కాదు, వారికి ఆనందం కలిగింది, వారికి సంపద వచ్చింది. హల్లెలూయా. వారు కానాను దేశానికి వచ్చారు. ఎంతమంది మీరు కూడా ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యం, ఫారో అనేది అపవాదికి సాదృశ్యం, సాతానికి. మీరు కూడా యేసు ప్రభులో రాకముందు పాపం అనే ఒక ఐగుప్తులో ఉన్నారు, శాపం అనే ఒక ఐగుప్తులో ఉన్నారు. అప్పుడు మీరు కూడా ఏమి సంపాదించలేదు, అప్పుడు మీరు కూడా ఏమి స్వతంత్రంగా లేదు, ఒకరి చేత బందీగా ఉన్నారు. అది త్రాగుడనే బంధకమో, పాపం అనే బంధకమో, వ్యభిచారం అనే బంధకమో, వేషం అనే బంధకమో, లేదా మంత్ర విద్యలకు వెళ్ళే బంధకమో కదండి, ఇంకా నానా రకాల బంధకాలతో ఉన్నారు. యేసు ప్రభువారు మిమ్మల్ని విమోచించాడు. ఎంతమంది ఆమేన్ అంటారు? హల్లెలూయా. అక్కడ ఒక పస్కా గొర్రెపిల్ల కొట్టబడింది. ఆ పస్కా గొర్రెపిల్ల ఇశ్రాయేలీల విడుదల కోసం ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్ల కొట్టబడింది. అయితే లోకంలో ఉండే ప్రతి మానవాళిని విమోచించటానికి ఒకే ఒక గొర్రెపిల్ల కొట్టబడింది. ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మొదటి కొరింథీయుల్లో ఉంటుంది ఆ మాట, పస్కా అనే గొర్రెపిల్ల యేసు అని. చదవండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో యేసు అనే గొర్రెపిల్ల 7వ వచనం చదవండి. 5:7. మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. హల్లెలూయా. ఏ పశువు? పస్కా పశువు. ఎక్కడ వధించబడ్డాడైనా? కల్వరి కొండ లేదా గొల్గొదా కొండ. ఆ కొండలో యేసు ప్రభుని సిలువలో కొట్టారు, సిలువలో వధించబడ్డాడు. క్రీస్తు అనే పస్కా. హల్లెలూయా. క్రీస్తు అనే పస్కా. హల్లెలూయా. దీన్ని హెబ్రీ భాషలో పాసోవర్ అంటారు. పాసోవర్ అంటే పాస్ అవ్వడం. హల్లెలూయా. పాస్ అవ్వడం అంటే ముందుకెళ్ళడం అని అర్థం. హల్లెలూయా. ముందుకు నడిపించబడటం అని అర్థం. ఈ పస్కా ద్వారా బందీగా ఉండేవారిని విప్పి దేవుడు ముందుకు నడిపించాడు అని అర్థం. గట్టిగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఆయన వధించబడినది మన విడుదల కొరకే, ఆయన వధించబడినది మన విమోచన కొరకే, ఆయన వధించబడినది మన ఐశ్వర్యం కొరకే, ఆయన వధించబడినది మన ఆనందం కొరకే, ఆయన వధించబడినది మన జీవితాలను భాగ్యంగా మార్చడానికి కొరకే. అందుకే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అనే పస్కా వధించబడెను. ఆమేన్. ఇంకో విషయం, పస్కా పండుగ ఎప్పుడు జరిగిందో అదే పస్కా పండుగ రోజు యేసు కూడా సిలువలో చనిపోయింది. గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. పాత నిబంధనలో ఉండే పస్కా పండుగ ఎప్పుడు జరిగిందో
అదే పస్కా పండుగ రోజే యేసు కూడా సిలువలో కొట్టబడినది. ఎందుకంటే పాత నిబంధనలో చెప్పబడిన పస్కా ఒక నీడ, కొత్త నిబంధనలో చెప్పబడిన పస్కా దాని యొక్క ఒరిజినల్. ఆమె చెప్తారా? ఇప్పుడు ఏ వస్తువుకైనా నీడ ఉంటుందా? ఏ వ్యక్తికైనా నీడ ఉంటుందా? మీ నీడ కనపడుతుందో చూడండి, లేదా? హల్లెలూయా. నా నీడ కనపడుతుందో చూడండి, దో అక్కడ కనపడుతుంది నా నీడ. దట్ ఈస్ డూప్లికేట్, దిస్ ఈజ్ ఒరిజినల్. హల్లెలూయా చెప్దాం. పాత నిబంధన అంతా డూపు కాదు, నీడ. హల్లెలూయా. అట్లాంటి నీడ అంటే నీడ ఉందంటే ఏమర్థం? వస్తువు ఉందని అర్థమా కాదా? హల్లెలూయా చెప్దాం. అవునండి. పాత నిబంధనలో ఉండేవన్నీ ఒక ఛాయ, ఒక నీడ. అయితే జీసస్ క్రైస్ట్ ఈజ్ అ ఒరిజినల్. హల్లెలూయా చెప్తాం గట్టిగా. దానికి లేఖనాలు ఆధారాలు ఉన్నాయి. చదవండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం, కొలోసి పత్రికలు కూడా ఆ మాట కనబడుతుంది. ఆయన నీడ. పాత నిబంధన అంతా ఒక నీడ. ధర్మశాస్త్రము చూసారా, రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని. హల్లెలూయా. అర్థమైంది క్లియర్గా? పాత నిబంధనలో ఉండేవన్నీ ఛాయ గలదియే. ఛాయ అంటేమి? మళ్ళీ టీ అనుకోపోతారు హిందీలో ఛాయ్. ఆ ఛాయ్ని తెచ్చి ఏ ఛాయ్కి పెట్టబోతారు. మళ్ళీ జాగ్రత్త, మనోళ్ళు మళ్ళీ తెలివైన వాళ్ళు. హల్లెలూయా. ఛాయ అనగా నీడ. ఆమేన్. హల్లెలూయా. మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. హల్లెలూయా. అప్పుడు నిజస్వరూపం ఎవరు? జీసస్ క్రైస్ట్. కొలొస్సీయులకు రాసిన పత్రికలో ఆయనే నిజస్వరూపం. హల్లెలూయా. చదువుతారా మాట? కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, 17 వచనం చూడండి. 17, 16 కూడా చదివితే బాగుంటుంది. 16, 17. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినమను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చని ఎవనికి అవకాశాలు ఇవ్వకుడి. ఇవి రాబోయే వాటి ఛాయే గాని. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్తారా? అప్పుడు ఆ పస్కా వలన వాళ్లకు ఐగుప్తు నుండి విడుదల కలిగింది. అయితే యేసుక్రీస్తు అనే పస్కా వలన పాపము నుండి విడుదల కలిగినది. హల్లెలూయా. వాళ్ళు ఐగుప్తు అనే దాసత్వం నుండి విడుదల పొందారు, కానాన్ అనే దేశాన్ని స్వతంత్రం చేసుకోవడానికి. అయితే మనం పాపం అనేటటువంటి దాసత్వం నుండి విడుదల పొందితే మనకు కూడా ఒక కానాను ఉన్నది. అది పరమ కానాను, అది పరలోకం అనే కానాను, అది నిత్య లోకం అనే కానాను, అది పరిశుద్ధులు ఉండే లోకం, అది దేవుడు ఉండే లోకం. ఆ లోకానికి ఈ భూలోకంలో ఉండే మానవాళి ఆ లోకానికి వెళ్ళాలంటే, ఆ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితం అదే పస్కా పండుగ రోజు నీ కొరకు నా కొరకు యేసు వధించబడ్డాడు. హల్లెలూయా. మత్తయి సువార్తలో పస్కా పండుగ రోజే యేసు ప్రభువారు పస్కా బలిని ఏర్పాటు చేయమంటాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 17వ వచనం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు వచ్చి ఏం భుజించాలంట? పస్కా అంటే ఏం చెప్పాను? ఎక్కడ ఆరంభించబడింది పస్కా? ఐగుప్తులో. ఎవరి నిమిత్తం? ఇజ్రాయెల్ నిమిత్తం. ఆ పస్కా రోజు ఎవరు విడుదల పొందారు? ఇజ్రాయేలీలు. హల్లెలూయా. ఈ పస్కా అనే పండుగ అక్కడ స్టార్ట్ అయింది.
ఇప్పటి వరకు స్టిల్ జరుగుతుంది. యూదులు దీన్ని ఆచరిస్తారు. అయితే మన యూదులు కాదు, మనం క్రైస్తవులం. హల్లెలూయా. మనం ఎవరు కాదు? యూదులం కాదు, మనం క్రైస్తవులం. హల్లెలూయా. అంటే యూదులు వేరే వాళ్ళ? అవును, యూదులు వారు శారీరకంగా అబ్రహాము సంతతి నుండి వచ్చిన వారే యూదులు. వారు ఇప్పటి వరకు ఏం పండుగ ఆచరిస్తారు? పస్కా పండుగ ఆచరిస్తారు. హల్లెలూయా. అయితే పస్కాతో పాటు ఇంకా 6 పండుగలు ఉన్నాయి వాళ్ళకి. మొత్తం 7 పండుగలు వాళ్ళది. సంవత్సరం ఈ పండుగలు ఆచరిస్తారు వాళ్ళు. ఆమె హల్లెలూయా. మార్చి ఏప్రిల్లో ఈ పండుగ వస్తుంది. ఎందుకంటే మార్చి ఏప్రిల్ వాళ్ళకి 15 నుంచి మరొక నెల 15 వరకు ఒక నెల వాళ్ళకి. ఆమేన్. అందుకే అమావాస్య రోజు వాళ్ళకి నెల ఆరంభం. అమావాస్య అంటే నెల మొదటి రోజు అని అర్థం వాళ్ళకి. హల్లెలూయా. అవును, మనం కొంచెం అదే, అందుకే అక్కడ ఫాలో అయ్యేది. 1వ తారీఖు ప్రార్థన ఫాలో అవుతున్నాం, అమావాస్య ప్రేయర్ ఫాలో అవుతున్నాం. ఎందుకంటే మాద పిరపునాల్ ఆవిడ అట్లా చెప్తారు, నెల ఆరంభం. ఆమేన్. ఆ రోజు కూడుతారు దేవుని సన్నిధిలో వాళ్ళు, విశ్రాంతి దినంలో కూడుతారు వాళ్ళు, పండుగల్లో కూడుతారు వాళ్ళు. హల్లెలూయా చెప్దాం. ఆమేన్. అవునండి, ఇంతవరకే చదివాం మనం. అవన్నీ కూడా ఛాయగలిగిందే అయితే నిజ స్వరూపం క్రీస్తులో అన్న మాట చదివాం. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఆ పస్కాను వాళ్ళు ఆచారంగా చేస్తున్నారు. వాళ్ళు ఐగుప్తులో నుండి విడుదల పొందామనే దానికి జ్ఞాపకార్థంగా చేస్తున్నారు. అయితే నీవు నేను యేసుక్రీస్తు అనే పస్కాను ప్రతి నెల చేస్తున్నాం. అలా చెప్పాలి. ఎంతమంది అవునంటారు? ప్రతి నెల పస్కాను తింటున్నాం మనం. నువ్వు తినే రొట్టె ఏంది? నువ్వు తాగే రక్తం ఎవరిది? అదే పస్కా మనకి. హల్లెలూయా చెబుదాం. ఆమేన్. సింపుల్గా అర్థం చేసుకోండి. ఈ పస్కా అనేది సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది కదా. యేసు ప్రభు కూడా ఈ పస్కాను ఆచరించాడు. యేసు ప్రభు శిష్యులు కూడా ఈ పస్కాను ఆచరించారు. ఆ పస్కాను ఆచరించిన తర్వాత ఈ బల్ల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడు. యేసు ప్రభు వారు 33వ సంవత్సరం ఉన్నాడు కదా లోక భూమి మీద. పస్కాను మాత్రమే ఆచరిస్తూ వచ్చాడు. అయితే యేసు ప్రభు ఇంకా సిలువలో కొట్టబోతున్నాడు ఆ పస్కా రోజు. ఆ ముందటి రాత్రి ఆ పస్కా భోజనం సిద్ధం చేస్తున్నప్పుడు పస్కా అంతా తినేసరి అయిపోయిన వెంటనే ఆయన రొట్టెనెత్తుకొని ఇది మీ కొరకు విరవబడిన నా క్రొత్త నిబంధన శరీరం అని ఇచ్చాడు. దాన్ని ఏమంటామంటే మనము ప్రభు బల్లారాధన, హోలీ కమ్యూనియన్. హల్లెలూయా. ఈరోజు మనం తీసుకుంటున్నాం. అంటే ఆ పస్కాలో ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైనటువంటి ప్రభు బల్లదా ప్రతి నెల మనం ఆచరిస్తున్నాం. గట్టిగా ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. వాళ్ళు తినే పస్కా దేన్ని తింటున్నారు? దేని జ్ఞాపకం పెట్టుకొని తింటున్నారు? ఈ పస్కా రోజుదా మాకు ఎక్కడి నుంచి విడుదలైంది? ఐగుప్తు నుంచి విడుదలైనామని పిల్లలు ఇది ఎందుకురా చేస్తున్నావు అంటే మా పితరులు ఐగుప్తులు ఉన్నారంట, ఈ పస్కా రాత్రిదా విడుదలైందంట అని జ్ఞాపకార్థంగా చెప్పటానికి ఆ పస్కా. అయితే నువ్వు నేను ఈ పస్కాను ప్రతి నెల మొదటి వారంలో తీసుకుంటున్నా. అప్పుడు నువ్వు ఎందుకు బల్లారాధన తీసుకుంటున్నావు అని అడిగితే ఎవరైనా నువ్వు చెప్పాలి, ఈ శరీరం ద్వారానే, ఈ రక్తం ద్వారానే నేను పాపమనే, శాపమనే, సాతాననే, నరకమనే వాటి నుండి నా యేసు విమోచించాడు గనుక ఆచరిస్తున్నాను చెప్పాలి. గట్టిగా ఆమేన్ చెప్తారా? ఇప్పుడు అర్థమైందా బల్లా ఎందుకు తీసుకోవాలో? ఏందిరా పాస్టర్ గారు రక్తం అని స్టార్ట్ చేసినాడు, పస్కా అన్నాడు, మళ్ళీ బల్లారాధనకు వచ్చాడు. హల్లెలూయా చెబుదా. ఎంతమంది అవునంటారు? ఆమేన్. 26వ అధ్యాయం మత్తయి సువార్త ఇంట్లో వెళ్ళి ఈ పస్కాను గురించి ఉంటుంది, ప్రభు బల్ల గురించి ఉంటుంది. అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పటికి 2000 సంవత్సరాలైనా ప్రభు బల్ల జరుగుతూ ఉంది. అక్కడ యూదులు ఆచరించేది పస్కాను, మనం ఆచరించేది ప్రభు బల్ల. హల్లెలూయా. దీన్ని మనం పస్కా అనొచ్చా అంటే ఖచ్చితంగా మనం ముమ్మాటికి అనొచ్చు. వాళ్ళు తినింది సాధారణమైన గొర్రె, మనం తింటుంది ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యమైన రొట్టె ద్రాక్ష రసం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఎంత అద్భుతమైన
కార్యాన్ని యేసుప్రభు మన ఎడలా చూపించాడు. వాళ్ళ ఐగుప్తు నుండి విడుదల, మనం సైతాన్ నుండి, పాపం నుండి, లోకం నుండి విడుదల. వాళ్ళు విడుదల కానాను వరకే, కానానికి వెళ్ళినా కూడా వాళ్ళు చచ్చిపోయినారు. అయితే మన విడుదల పరలోకానికి ఎక్కి వెళ్ళేవాడికి చావే లేదు. హల్లెలూయా చెప్తా. అప్పుడు ఆ పస్కా గొప్పదా, యేసు ప్రభు యొక్క పస్కా గొప్పదా? ఆ పస్కా కంటే యేసు ప్రభు వారు సిలువలో వధించిన పస్కాదా గొప్పది. హల్లెలూయా. వాళ్ళు ప్రవేశించిన కానాను గొప్పది కాదు, కానాను కంటే గొప్పది పరలోక రాజ్యం. హల్లెలూయా. అప్పుడు యేసు రక్తం కార్చటం వల్ల మనకు కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం పాప క్షమాపణ, రెండవది విడుదల. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా క్లియర్గా విడుదల. ఏమైనా సందేహాలు ఉన్నాయా? విడుదల అర్థమైందా? మీ విడుదలకు అర్థం అవడానికే ఈ పస్కానంతా చెప్పుకుంటా వచ్చా. అది ఒక పెద్ద సబ్జెక్ట్, అది పస్కా పండుగ. హల్లెలూయా. ఎలా స్టార్ట్ చేయాలా, ఏ నెలలో స్టార్ట్ చేయాలా, ఎప్పుడు స్టార్ట్ చేయాలా, విధి విధానాలు ఉన్నాయి దాంట్లో. మీరు ఈ 7 పండుగల గురించి చదవాలంటే లేవ్యకాండం 23వ అధ్యాయం వరుసగా ఉంది 7 పండుగలు. చాలామంది తెలియదు ఈ పండుగలు. హల్లెలూయా. ఈ పండుగలు ఒకవేళ యూదులకే ఉండొచ్చు, మనం ఆచరించకుండా ఉండొచ్చు, కానీ ఈ 7 పండుగల్లో యేసు ప్రభు 4 పండుగలు నెరవేర్చేశాడు ఫస్ట్ కమింగ్లో. ఇంకా 3 పండుగలు ఉన్నాయి, అది రెండవ రాకడలో నెరవేర్చబోతున్నాడు. అర్థమైంది? ఆ పండుగలు కూడా మనకు తెలియాలి. ఎందుకంటే యేసు నెరవేర్చాడు పండుగల్ని, యేసు నెరవేర్చే పండుగలు ఉన్నాయి, నెరవేర్చినవి, నెరవేర్చబడేవి. హల్లెలూయా. ఇవి తెలియకపోతే నీకు ఎలా యేసు నెరవేర్చాడో తెలియదు కదా, తెలుసుకోవాలి. రానున్న దినాలు ఇవన్నీ కూడా నేను తెలియజేస్తాను. రెండవ ఆశీర్వాదంకి వెళ్దామా? మూడా నాలుగా? మూడోది. 2 అయిపోయింది కదా. మొదటిది పాప, రెండవది విడుదల, మూడోది మన మనసాక్షిని ఎంతో శుద్ధి చేసేది యేసు రక్తం. చదవండి హెబ్రీయుల పత్రిక 9:14. యేసు రక్తం కార్చింది, ప్రతిది మన కోసమే బ్రదర్. 9:14 అందరూ తీసుకొని, హెబ్రీ 9:14 చదవండి మా. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని. ఎవరి రక్తం చెప్పండి గట్టిగా? యేసు రక్తం. మీ పాపాలని క్షమించడం మాత్రం కాదు, మిమ్మల్ని విడుదల చేయటం మాత్రం కాదు, యేసు రక్తం మీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి మనసాక్షి ఉంది? చాలామంది అన్నారు, రే నీకు మనసాక్షి ఉందరా అంటూ మాట్లాడుతుంటారు. గమనించారా? ఉందమ్మా మనసాక్షి? ఎంతమందికి మనసాక్షి ఉంది? మానవుడిగా కలిగిన ప్రతి వానికి మనసాక్షి ఉంది. ఎప్పుడైనా మీతో మాట్లాడిందా మీ మనసాక్షి? మాట్లాడుతుందా? మాట్లాడదా? హల్లెలూయా. కొన్ని ఇష్టం లేని పనులు నువ్వు చేసినావు అనుకో, అప్పుడు చెప్తాది, రే ఎంత నీతులు చెప్తున్నారా నువ్వే. హల్లెలూయా. మనసాక్షి మాట్లాడుతుందా? నీ పాడుపడిన మనసాక్షి, నీ మీదనే నేరారోపణ చేసే మనసాక్షి, నీ మీదనే అపరాధాన్ని మోపే మనసాక్షి ఉంటుంది కదా. ఆ మనసాక్షిని కూడా పరిశుద్ధముగా మార్చేది యేసు రక్తం. నిన్ను పరిశుద్ధముగా మార్చేది యేసు రక్తం. హల్లెలూయా. నిన్ను విమోచించడానికి కార్చిన రక్తం యేసు రక్తం. అర్థమైందా? చూడండి, యేసు ప్రభువారు నీ ఆత్మను శుద్ధి చేస్తాడు, నీ మనసాక్షిని శుద్ధి చేస్తాడు, నీ మైండ్ని శుద్ధి చేస్తుంది. పాప క్షమాపణ కూడా యేసు రక్తం ఇస్తుంది. ఊరికే యేసు సిలువను మోయలేదు. యేసు రక్తం నీ శాపాలనికి పరిష్కారం. యేసు రక్తం ఎన్ని గొప్ప కార్యాలు చేసాయి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ బల్లారాధన అనేది సాధారణది కాదు. దానికి రాబోతున్నాను నేను ఇప్పుడు. బల్లారాధన టచ్ చేసినప్పుడే మళ్ళీ ఇప్పుడు వస్తా. యేసు రక్తమే ప్రధానమైనది. హల్లెలూయా. మూడోది ఏందట? ఆత్మను మనసాక్షిని శుద్ధి చేస్తుంది యేసు రక్తం.
నాలుగవది యేసు రక్తం ఏం చేస్తుందో చూద్దాం. ఎఫెసీ 2:13 వేగంగా. ఎఫెసీ 2:13. ఇంక 2 విషయాలు ఉన్నాయి చెప్పి నేను బల కార్యక్రమానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎఫెసీ 2:13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన హల్లెలూయా. మునుపు మనం ఎవరికి దూరం చెప్పండి అమ్మా? యేసు ప్రభుకి దూరం కదండి. పాపానికే దగ్గర, చీకటికి దగ్గర, ఇప్పుడు సమీపస్తులు. ఇప్పుడు ముందు దూరం, ఇప్పుడు. అందుకే రాయబడినది, మునుపు మీరు దూరస్తులు, ఇప్పుడు క్రీస్తు రక్తం వలన మీరు చెప్పండి, క్రీస్తు రక్తం వలన ఏమయ్యారు? ఆమేన్. అప్పుడు దగ్గర చేర్చుకునింది ఏది మనల్ని? యేసు రక్తమే. హల్లెలూయా. యేసు రక్తమే. నువ్వు దోషివై తెలిసి, పాపివై తెలిసి, నువ్వు అక్రమకారుడివై తెలిసి, అపరాధివై తెలిసి, నీచుడివై తెలిసి, పనికి రానివాడు తెలిసి, నిష్ప్రయోజకుడు అయిన తెలిసి, నిన్ను దగ్గరికి చేర్చుకొని కడిగిన రక్తం యేసు రక్తం కాదా? హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్తారా? అవునండి, యేసు రక్తం ఎంత అద్భుతమైన రక్తం. హల్లెలూయా. ఆమేన్. ఈ యేసు రక్తం మన కోసం కార్చబడినది. యేసు రక్తం హోలీ బ్లడ్, పరిశుద్ధ రక్తం. అలాంటి రక్తం ఈ లోకంలో ఎవరికి లేదు. ఎవరికైనా ఉందా? ఆమేన్. రక్తంలో 4 రకాల గ్రూపులు ఉంటాయి. 4 5 నేను మర్చిపోయినా. హల్లెలూయా చెప్దాం. చదివిందే సైన్సు 4ఏనా? హల్లెలూయా. ఏ బి సి. పాస్టర్ గారు ఏ విషయాలు చెప్తున్నాడు అనుకోపోతారు. ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు. కొంచెం జ్ఞాపకం ఉంది, మర్చిపోలేదు. హల్లెలూయా చెప్దాం. ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు. హల్లెలూయా. ఏ గ్రూపు లే చేతులు ఎత్తండి చూద్దాం. ఏ గ్రూపు? 1 2 2 ఉండరా? ఒరే ఏ బి గ్రూప్ వాళ్ళు ఒరే చాలా మంది ఉన్నారు. బి గ్రూప్. ఏబి 1 అంతే 2. ఆమె నాది కూడా ఏబీనే. హల్లెలూయా చెప్దాం. అందుకే హల్లెలూయా చెప్దాం. ఏబి గ్రూప్. ఓ గ్రూప్ వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళు. హల్లెలూయా చెప్దాం. ఆమేన్. ఇప్పుడు ఈ గ్రూప్ రక్తంలో కొంతమందికి ఏ గ్రూప్ తెలీదు పాపం, ఇంకా గ్రూపింగ్ చేసుకోలే వాళ్ళు. తెలీదా? సరే, అది చెప్పలేదు కదా. ఏ గ్రూప్ తెలియని వాళ్ళ చేతులు ఎత్తండి. 1 2 చేసుకోండి. ఏ గ్రూప్ తెలియాలి కదా. మంచిది చేసి పెట్టుకుంటే. హల్లెలూయా చెప్దాం. మనకేం రావు ప్రమాదాలు, దేవునికి స్తోత్రం. ఒకవేళ రక్తం ఎక్కించాలంటే ఏ వాడు ఏకి, బి వాడు బికి, ఏబి వాడు ఏ నుంచైనా తీసుకోవచ్చు, బి నుంచైనా తీసుకోవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ దాత ఓనా తీసుకునేదా? అందరికీ వచ్చా? ఓ. హల్లెలూయా. మా ఏ ఓ వాళ్ళకి చప్పట్లు కొట్టండి, వాళ్ళ దాతలు. హల్లెలూయా చెప్దాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సరే, యేసు ప్రభుకి ఏ గ్రూప్ ఉండొచ్చు? ఏబి పాజిటివా? హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎట్లా కనుగొన్నారు. ఆమేన్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా చెప్దాం. ఏమో ఒకవేళ మన గిరి చెప్తున్నాడు కాబట్టి సైన్స్ శాస్త్రవేత్త చెప్పారంట. ఒకవేళ మేబీ అయితే నేను ఒక గ్రూప్ చెప్తాను యేసుప్రభుకి. యేసుప్రభు గ్రూపు హెచ్బి మీన్స్ హోలీ బ్లడ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసు గ్రూప్ హోలీ బ్లడ్. హల్లెలూయా. ఈ హోలీ బ్లడ్ అన్ని గ్రూపుల వాళ్ళకి ఆమె చెప్దాం. ఏకి సరిపోతుంది, బికి సరిపోతుంది, ఏబికి సరిపోతుంది, ఓ గ్రూప్కి సరిపోతుంది. అన్ని గ్రూపుల వాళ్ళని కడిగి పారేసే రక్తం యేసు రక్తం. హల్లెలూయా. ఎందుకు ఎట్లా చెప్తావు అని అడిగితే వాక్యమే ఆధారం.
యేసు రక్తం అమూల్యమైనది, నిష్కలంకమైనది, నిర్దోషమైనది, పవిత్రమైనది. గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అన్ని గ్రూపులకి సరిపోయే యేసు రక్తం, అన్ని మానవాళి పాపాలని కడిగే రక్తం యేసు రక్తం. హల్లెలూయా. నేను ఏ శాస్త్రవేత్తలా కనిపెట్టలేదు మరి. హల్లెలూయా. గిరి అలా కనిపెట్టలే. నువ్వు ఒకవేళ కనిపెట్టిన వాటిని వినుండొచ్చు, ఒకవేళ మేబీ ఉండొచ్చేమో, నేను కాదనట్లే. అయితే బైబిల్ వచనం ఆధారమును బట్టి చెబుతున్నాను, యేసు రక్తం పరిశుద్ధమైన రక్తం. యేసు రక్తములో పాపము లేదు, యేసు రక్తములో దోషము లేదు. ఆ రక్తము నిన్ను నన్ను సమీపస్తులుగా చేసుకున్నది. హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు చూసాం యేసు రక్తంలో. మొట్టమొదటిది, వెనకాల ఉండేవాళ్ళు చెప్పండి, ఉండండి, వెనకాల ఉండేవాళ్ళు చెప్పండి. పాప క్షమాపణ. లేచేసినావా? స్తోత్రం. హల్లెలూయా. అప్పటి నుంచి చూస్తున్నాను, భలే నిద్రపోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. నా ప్రసంగం నీకు అంత నిద్ర వస్తుందా? స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వాళ్ళ వెనకాల ఉండే వాళ్ళంతా బాగా వింటున్నారు ఈరోజు ప్రసంగం. నిద్రపోయేవాళ్ళు కూడా వెనకాల, అందరిని కాదు, కొంతమంది. బైబిల్ కూడా కింద పడిపోయేది కూడా తెలియదు, అట్లా నిద్రపోయేవాళ్ళు. వాళ్ళంతా ఈరోజు చక్కగా వింటున్నారు. ఎందుకంటే రక్తం అనగానే కొంచెం రక్తం మీకు కూడా ఉంది కాబట్టి రక్తం కొంచెం భయమే. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏం చెప్పాను మర్చిపోయినా, ఏం గురించే. హల్లెలూయా చెప్దాం గట్టిగా. మొట్టమొదటిది, రెండోది, మూడోది మనసాక్షిని ఎంతో, నాలుగోది మర్చిపోయినా, చూసినారా? సమీపస్తులుగా, దూరస్తులమైన మనల్ని. అందుకే ఆయన దగ్గరకు వచ్చాం మనమంతా. లోకంలో చాలామంది బయటే ఉన్నారు చూడండి, ఆయన దగ్గరికి రాలేక ఉన్నారు. ఆ రక్తం విలువ తెలియలేదు. యేసు ప్రభువారు నిన్ను నన్ను విలువ పెట్టి సంపాదించాడు. ఏం విలువ? తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని పెట్టాడు, తన జీవాన్ని పెట్టాడు. అలా పెట్టి సంపాదిస్తే నువ్వు నేను వచ్చాం. ఎందుకో తెలుసా? పరలోక వాసులుగా మార్చడానికి. ఇదండి యేసుప్రభు యొక్క ఆ ప్రేమ, యేసుప్రభు యొక్క త్యాగం, యేసుప్రభు యొక్క చిత్తం, ప్రణాళిక. ఇది అర్థం చేసుకోలేక చాలామంది ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. 2 ఆశీర్వాదాలు ఉన్నాయి, చెప్పే వేగంగా ముగించేస్తాను. 2, 3 కూడా ఉన్నాయి, టైం లేదు మనకి, సమయం అయిపోతుంది. ఎన్నో ఆశీర్వాదం? 4వ ఆశీర్వాదం. 3 అయిపోయినాయా? 4 అయినాయి. 5వ ఆశీర్వాదం. ఓ రైట్, పాయింట్లు మీరు ఎక్కువగా చేస్తున్నారు. రైట్, 5వ ఆశీర్వాదం వేగంగా చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా. రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం వచనములు 8వ వచనం కదా, 9వ వచనం చదవండి డైరెక్ట్గా. 9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. యేసు రక్తం ద్వారా ఒక్క వాక్యంలోనే 2 ఆశీర్వాదాలు ఉన్నాయి, 2 ప్రయోజనాలు. మొదటి ప్రయోజనం నీతిమంతులుగా మార్చబడుతున్నా, రెండవ ప్రయోజనం ఉగ్రత నుండి రక్షింపబడుతున్నా. ఎవరి రక్తం ద్వారానే? యేసు రక్తం ద్వారా ఏ మంతులుగా మారాం? నీతిమంతులుగా మార్చాడు యేసు. యేసు నీతిమంతుడు, ఆయన రక్తం నీతిగల రక్తం. ఆ రక్తంలో ఎవరెవరైతే కడగబడతారో వాళ్ళందరూ నీతిమంతులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. అప్పుడు యేసు కార్చిన రక్తం ఎవరి కోసరం? నిన్ను నన్ను ఏంగా మార్చడానికి. హల్లెలూయా. ఒకప్పుడు మందు బాటలు పట్టింది, ఈరోజు బైబిల్ పడుతుంది. కారణం ఏమి చెప్పండి? ఒకరోజు సిగరెట్లు స్టైల్గా కాల్చింది, ఈరోజు మైకులు బట్టి పాట పాడేది ఏంది? పాట పాడేది మళ్ళీ సిగరెట్లు పడతా ఉందిలే, అది వేరే రకం. చాలామంది ఉండారులేండి. బాటిల్ పడతారు ఇక్కడ, మళ్ళీ బైబిల్ పట్టే వాళ్ళు ఉన్నారు లోకంలో, వేరది. అయితే దేవుని బిడ్డలుగా మార్చబడిన మనము దేవుని సన్నిధిలోనే వెళుతున్నాం. హల్లెలూయా.
అయోగ్యులైన, నీచులైన, రౌడీల్ని, దొంగల్ని, నక్సలైట్లని, తీవ్రవాదుల్ని, మూర్ఖుల్ని, అజ్ఞానుల్ని, అమాయకుల్ని, బుద్ధిహీనుల్ని, బుద్ధి లేని వాళ్ళని కదండి, భక్తిహీనుల్ని మార్చగలిగిన శక్తి, సామర్థ్యం యేసుకే ఉన్నది, వేరెవ్వరికి లేదు. హల్లెలూయా చెప్తారా? అవును. కనుక యేసు చేసిన ప్రతి కార్యంలో, త్యాగంలో మనకే ఉంది. కానీ ఆయనకంటూ ఏమైనా ఉన్నాయో చూడండి. స్వార్థం లేనివాడు. ఆమేన్. సిలువలో ఆయన బల్లెంతో పొడిస్తే మొత్తం నీళ్ళు, రక్తం కారి ఒక బొట్టు రక్తం కూడా లేదంట. అన్నీ మన కోసం కార్చేశాడంట ఆయన. ఎంత గొప్ప దేవుడో చూడండి. ప్రాణం పెడతా చెప్పండి. చెప్తా ఉన్నారు. హల్లెలూయా చెప్దాం. మేబీ పొడిచేటప్పుడంట ఆ రక్తం కళ్ళల్లో పడి అంట కళ్ళు కనబడిన వాడి కూడా కళ్ళు తెరవబడిందంట. హల్లెలూయా చెప్దాం గట్టిగా. హిస్టారికల్గా చెప్తారు. అవును, హల్లెలూయా. బట్ బిబ్లికల్గా లేదు ఆ మాట. హిస్టారికల్గా ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రక్తంలో ఇంకో పరిశోధన తెలుసా? యేసు రక్తం ఎక్కడైతే కారిందో అక్కడ కార్చబడిన ఆ స్థలంలో మందస పెట్టె దాచబడి ఉన్నదట. అది గత కొన్ని సంవత్సరాల క్రితం త్రవ్వకాలు జరుగుతున్నప్పుడు ఆ మందస పెట్టెను తీస్తే ఆ మందస పెట్టె మీద ఈ కల్వారి యేసు రక్తం ఉన్నదట. ఆ రక్తపు కారిన మరకలు ఉన్నాయి కదా, అలానే ఉంటే దాన్ని పరిశోధిస్తే ఆ రక్తంలో ఇప్పటికీ జీవం ఉన్నదట. ఆమె చెప్తాం. హల్లెలూయా. ఎందుకు ఆ మందస పెట్టె మీద ఆ రక్తం ఉందంటే, మన పాపాలు క్షమించబడాలంటే ఆ మందస పెట్టె మీద కరుణాపీఠం అనేది ఉంటుంది. అక్కడ తీసుకెళ్ళి ప్రోక్షించాలి. ప్రోక్షణ అనగా ఇలా చల్లడమే ప్రోక్షణ. హల్లెలూయా. అలా ప్రోక్షించబడాలట. అప్పుడే ప్రతి వాని పాపాలకు పరిహారం. యేసు అలాగున నీ కొరకు నా కొరకు ప్రోక్షించాడు రక్తాన్ని. హల్లెలూయా. ఆ ఒక్క మాట చదివేసి మనం ఇంకో ఆశీర్వాదంకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రోక్షణ రక్తానికి పిలువబడ్డామంట మనమంతా. 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 24వ వచనంలో మనము ఏ రక్తానికి పిలువబడ్డామట? చదవండి ఒకరు, ఎవరైనా ఒకరు చదవండి. బ్రదర్స్ ఎవ్వరు చదివేలే. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు. హల్లెలూయా. హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం. ఎవరి రక్తం? హల్లెలూయా. హేబేలు ఎవరు? ఆదాము. చెప్పండి. మొదటి కొడుక. ఆదాముకు కలిగిన రెండవ కుమారుడు. హల్లెలూయా. మొదటి కుమారుడు కయీను ఎవరిని చంపేశాడు? హేబేలుని చంపేశాడు. నీతిమంతుడంట హేబేలు కూడా. ఆ హేబేలు నీతిమంతుడని రాయబడింది. ఆ నీతిమంతుని రక్తాన్ని, పాపము చేయని రక్తాన్ని నేల దారబోసాడట కయీను. అయితే ఇక్కడే రాయబడిందంటే హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. హేబేలు కంటే నీతి గలవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎందుకనంటే ఈ లోకంలో చంపబడిన వాళ్ళు, నరకబడిన వాళ్ళు, హతసాక్షులుగా మరణించిన వాళ్ళు దేవుని బలిపీఠంలో ఉంటుందంట. వాళ్ళ ఆత్మలు అక్కడ పోయి, ఎందాక గమ్మునుంటావు దేవుడా, ఎందాక సైలెంట్గా ఉంటావు దేవుడా, నన్ను చంపిన వాడికి పగ తీర్చుకో, నన్ను చంపిన వాడిని చంపేసేయి, నన్ను చంపిన వాడిని వదిలిపెట్టద్దని మొరపెడుతుందంట దేవుని దగ్గర. అయితే యేసు రక్తం అలా కాదు. యేసు రక్తం పగ తీర్చుకొని మొరపెట్టే రక్తం కాదు. యేసు ప్రభు రక్తం నిన్ను నన్ను కడిగే రక్తం, పరిశుద్ధంగా మార్చే రక్తం. అందుకే హేబేలు కంటే యేసు రక్తమే శ్రేష్టమైన రక్తం. గట్టిగా ఆమె చెప్తారా? ఎందుకంటే ప్రకటనలో ఉంది ఆ మాటలని చెప్పడానికి ఇంకా సమయం లేదు, నాకు సమయం అయిపోయింది. అక్కడ రాయబడి ఉంటుంది, బలిపీఠం దగ్గర ఉండే ఆత్మలు అలాగన ప్రార్థన చేస్తాయంట.
కానీ యేసు ప్రభు వారు అలాగన కాదు, ప్రతి వారిని క్షమించుతూ వారిని రక్తంలో కడగటానికి ఈ లోకంలో కార్చాడు. యేసు ప్రభు రక్తం పగబట్టే రక్తం కాదు, యేసు ప్రభు రక్తం ప్రోక్షణ రక్తం. యేసు ప్రభు రక్తం ప్రతీకారం తీర్చే రక్తం కాదు, యేసు ప్రభు రక్తం అపరాధాలను కడిగి పవిత్రులుగా చేసే రక్తం. అందుకే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం వేగంగా, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నడిచిన ఎడల ముందుము రక్తము ప్రతి పాపముల నుండి, ఆమేన్, ప్రతి పాపము నుండి మనల్ని ఏంగా చేసింది? అవునండి. ఏ రక్తం? యేసు రక్తం. అర్థమైందా? ఇప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు చెప్పుకున్నాం? 5 7 చెప్పండి, చెప్పు ఏమేమి చెప్పండి మా. మొట్టమొదటిది పాప క్షమాపణ, రెండవది విడుదల, మూడవది మనసాక్షిని శుద్ధి చేస్తుంది, సమీపంగా చేస్తుంది, నీతులు మంతులుగా చేస్తుంది, ఉగ్రత నుండి రక్షిస్తుంది. ఆమేన్. అది లేదు, ప్రోక్షణ వద్దు. హల్లెలూయా. ఆ రక్తానికి మనం వచ్చి ఉన్నాం అంతే. హల్లెలూయా. చివరిది ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేసే రక్తం. చివరిది నిన్ను నన్ను నిబంధనలోనికి తీసుకున్న రక్తం. మనం తినే రక్తం, మనం తాగే రక్తం ఏదనుకుంటున్నారు? క్రొత్త నిబంధన రక్తం. ఏ రక్తం? 2 నిబంధనలు ఉన్నాయి, 2 కవనెంట్స్ ఉన్నాయి. మొదటిది పాత నిబంధన, రెండోది కొత్త నిబంధన. పాత నిబంధన పాతకాలంలో ఇవ్వబడినది పితరులకు. ఆ నిబంధన మీరిపోయినారు, ఆ అగ్రిమెంట్లో ఉల్లంఘటించారు జనాలు. అందుకని రెండవ నిబంధన, ఆ నిబంధనే యేసు ప్రభు వారు స్థాపించిన నిబంధన. ఆ మాట మాత్రం చదువుకొని మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం వేగంగా మాట మాత్రం చదువుకొని మనం ముందుకెళ్దాం. 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తం అనగా ఏ క్షమాపణ? పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు సిందింపబడుచున్న ఏ రక్తం? ఆ పుట్టినోట్లో కింద ఉంటుంది ఏమి నిబంధన? కొత్త నిబంధన. హల్లెలూయా. అవునండి. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు దేంట్లోకి వచ్చేసినారంట? క్రొత్త నిబంధన, కవనెంట్. ఇంకా చెప్పాలంటే యేసుతో పాలివాళ్ళు అయిపోయినాం. పాలివాళ్ళని ఎవరంటారు? రక్త సంబంధులను ఎవరంటారు? ఒక తండ్రికి పుట్టిన పిల్లలు గ్రూప్ అయితే మా చిన్నాయన, మా పెద్ద నాయన, ఇట్లా ఫ్యామిలీ అంతా ఏమంటాం? పాలివాళ్ళు అంటాం. హల్లెలూయా. అది శారీరక భూ సంబంధమైన పాలివాళ్ళు. అయితే యేసు రక్తానికి ఎవరెవరల్లా వచ్చి ఆయన బిడ్డలుగా మారుతారో వాళ్ళందరూ ఆయనతో పాలివాళ్ళు. ఆయన నిబంధనలోకి వచ్చేసాం. ఆ నిబంధనలోనికి ఎవరెవరల్లా వచ్చేసారో వారందరికీ నిత్య జీవం. అందుకని ప్రతి నెల ఈ ప్రభు బల్ల, ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం మనము పానం చేస్తున్నాం. ఎందుకు పానం చేస్తున్నామంటే ఆయన నిబంధనలోనికి వారుగా మార్చబడ్డా.